హాయ్ ఫ్రెండ్స్, 20 kV మహేంద్ర జనరేటర్ ఉంది. సర్వీసింగ్ డ్యూ ఉంది. కస్టమర్ చెప్పాను సర్వీసింగ్ చేయాలి సార్ అని చెప్పేసి. కస్టమర్ ఓకే అన్నాడు, సర్వీసింగ్ చేసేయండి అని చెప్పేసి అంటున్నాడు. దీని డీటెయిల్స్ అన్నీ మా వాడిని పంపించాను. వాడు మెటీరియల్ అన్నీ తీసుకొని వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. మీరు కంట్రోలర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ డోర్ ఓపెన్ చేసి కూడా చూద్దాము లోపల ఎలా ఉంది. జనరేటర్ అయితే నీట్గా ఉంది. 1 year అవుతుంది, కొత్త ఇది జనరేటర్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండి పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్. పొద్దుగాల రమ్మంటే ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్ వీడియో. కొంచెం వీడియో పూర్తి మా సిద్ధి తీస్తాం. కొద్దిగా బరాబర్ కొద్దిగా లూజ్ చేస్తే సరిపోద్ది అంతే. కటింగ్ ఉందా? కటింగ్కి కరెక్ట్ పెట్టు అన్నా. మరి ఎట్లా ఇట్లా నేను తీసుకుందా సరే. అది దూరది అనమాట, అందువల్ల స్లిప్ కావద్దు. లూజ్ చేసి పెడుతున్నాడు అంతే. ఇప్పుడు కవర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా కవర్ అయితే తీసేస్తే అయిపోతుంది. కవర్ కావాలి. ఉందా కవర్? ఓకే, నేను కూడా మంచిగా పని అన్నా ఎయ్, అన్నా ఎయ్. అన్నా ఎయ్. నేను నాది ఒకటి, నీది రావడం నా అవసరం. నువ్వు కిందికి మధ్యలో పెట్టు, మధ్యలో పెట్టరా. లూజ్ అయింది. బెల్ట్ తెచ్చుకుంటాను. బలం పెడతలేవు, గట్టిగా తప్పున పెడితేనే వస్తుంది. తీస్తా కూడా. ఇది ఫిల్టర్ బెండ్ అయింది, కొత్త చేస్తాం కదా. నేను తీస్తలే, ఇక లూజ్ చేసి సార్ జర ఒకసారి వేస్తే. లూజ్ చేసినాక కూడా రావట్లేదురా. కాదు ఇట్లా తీస్తా కదా. సర్కస్ ఆడుతున్నాడు అన్న, మన అన్న. ఆయన ఇచ్చేసామని చెప్పేసి వచ్చేసామని చెప్పేసి బాగా నల్లగా అయిపోయింది. హోల్ పడింది దీనికి. కవర్ इसका पूरा वो चंबर की इसमें निकालने के इसे डाल देते हैं. दूसरा कवर है ना, मैंने फेंकने का कुछ भी नहीं है. फेंक देने का है वो. हाँ हाँ. క్యాప్ కూడా दी పైన. ఏ క్యాప్? పైన గేజ్ అండ్ క్యాప్. గేజ్ నీకు అందుతుంది. గేజ్ గేజ్ తీసేసిన. గేజ్ తీసినావా? స్క్రూ డ్రైవర్ ఉందా పైన? క్యాప్ కూడా పట్టుకోలే. ఏ వస్తుంది ఏలో ఏర్ తీయాలి. రాగురా 12-13 రాలే. మరి 10-11 అంటే ఇవ్వరా నువ్వు? 10 కూడా వస్తాయి కదా, అవి వేరే. డీజిల్ అది.